వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో ఇవాళ కొలువులు లేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట సరిగ్గా ఏడాది క్రితం ఆగస్టు 2వ తారీఖు జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ఆ జాబ్ క్యాలెండర్లు అటకెక్కినటువంటి నేపథ్యం. అంటే ఒక్క ఉద్యోగం, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటిదాకా రానటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తెలంగాణలో పెద్ద ఎత్తున రోడ్డు ఎక్కుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇవాళ ఇంజనీరింగ్ చదివినటువంటి గ్రాడ్యుయేట్లని క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. క్రిమినల్ వేస్ట్ అట అంటే కనీసం ఒక పేపర్ కూడా నింపనికి రాదు, వైట్ పేపర్ మీద రాయనికే రాదు ఇటువంటి నిరుద్యోగులు. సరే, రాయనికి రాదు, క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున ఇవాళ దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. తెలంగాణలో యువకులందరూ కూడా రోడ్లకు ఎక్కి నిరసనలు తెలుపుతా ఉన్నారు. అసలు వాస్తవానికి క్రిమినల్ వేస్ట్ ఎవరు అన్నది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా స్పష్టంగా అసలు రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయటమే క్రిమినల్ వేస్ట్ అని ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ గారు చెప్పినటువంటి మాటలు వాస్తవం. ఎందుకు అంటే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు, ఇక్కడ చదువుకున్నటువంటి యువత అమెరికాలో అద్భుతంగా రాణిస్తా ఉన్నారు. అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇదంతా పక్కన పెడితే అటువంటి వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి గారు ఏకంగా క్రిమినల్ వేస్ట్తో పోల్చినటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణలో ఇంత అద్భుతంగా తెలంగాణ సిటీ హైదరాబాద్ తీర్చిదిద్దిండ్రు అంటే ఖచ్చితంగా యువకుల యొక్క కష్ట ఫలితం ఇదంతా కూడా. సో దీన్ని ఇవాళ క్రిమినల్ వేస్ట్ కింద చూస్తూ ఉన్నారు. అసలు వాస్తవానికి ఆయన మీదే క్రిమినల్ కేసులు 89 ఉన్నాయి. సో ఇవాళ ఆగస్టు 2వ తారీఖు అసెంబ్లీ సాక్షిగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున వాళ్ళతో పాటు కూర్చొని ఛాయ్ తాగి ఇక మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని యూత్ డిక్లరేషన్ కూడా ప్రకటించారు. ఇక యూత్ డిక్లరేషన్ ఎటుపోయిందో, స్కూటీలు ఎటుపోయినాయో, నిరుద్యోగ భృతి ఏమైందో, మొత్తం జాబులు లేవు, అదేమంటారు కదా, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఇవాళ ఆ రోజు పెద్ద ఎత్తున మేము అది చేస్తాం ఇది చేస్తామని మాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటు వేయంగానే అధికారంలోకి రాగానే అన్ని గాయమైపోయినటువంటి పరిస్థితి. ఇవాళ అడిగే పరిస్థితి లేదు. ఏమన్నా అడుగుతుంటే సైలెంట్ గా ఉంటారు. మొన్న గతంలో సంవత్సరం తర్వాత పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అప్పటి నుంచి నిరుద్యోగులకు సంబంధించి నిరసనలు స్టార్ట్ అయినాయి. 1 year అయిపోయింది, మీ జాబులు ఎక్కడ అంటే దానికి ఒకరొక లెక్క చెప్తున్నటువంటి పరిస్థితి. బట్టి విక్రమార్క గారు ఒక లెక్క చెప్పిండ్రు అప్పుడు అసెంబ్లీలో, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక లెక్క, రేవంత్ రెడ్డి గారు ఒక లెక్క, అంటే పొంతం లేనటువంటి లెక్కలు చెప్పిండ్రు. సరే, లెక్కలు చెప్పిండ్రంటే ఆ రోజు నోటిఫికేషన్లు వచ్చినాయి అంటే ఏం లేవు, అన్ని గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, ఆనాడు ఇచ్చినటువంటి నియామక పత్రాలని వీళ్ళు పంపిణీ చేసి పెద్ద ఎత్తున మేము చేసినాం, మేము ఇచ్చేసినాం, జాబులు క్రియేట్ చేసినామని గొప్పలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆఖరికి ఏమైంది, ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టినటువంటి జాబ్ క్యాలెండర్ ఒక్క జాబ్ కూడా రాలే ఇప్పటిదాకా. ఇవాళ పోలీస్ నోటిఫికేషన్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ఇక్కడ చూడండి, ఇవాళ ఇది పరిస్థితి. సో అది పరిస్థితి తెలంగాణలో. ప్రతి నిత్యం నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు తెలుపుతున్నారు. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి నిరుద్యోగ మహాగర్జన కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్. యువత తెలంగాణ వ్యాప్తంగా తరలి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎంత రివోల్ట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంది, ఎట్లా నయవంచన చేశారనేది యువత ఎట్లా రగులుతోందో అర్థమవుతుంది ఆ యొక్క సభ చూస్తే. అంటే స్పష్టంగా ఇవాళ నిరుద్యోగులన్నింటిలో అందరిలో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన. అరే, మమ్మల్ని వాడుకున్నారు, మేము బస్ యాత్ర చేసినాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం, ఆఖరికి ఏమైంది, ఇవాళ వాళ్ళని అడిగే పరిస్థితి లేదు. ఇవాళ సూసైడ్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఖమ్మం సంబంధించినటువంటి అతను సూసైడ్ చేసుకుంటే అతను హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంటే కనీసం మాట్లాడేందుకు కూడా ఎవరిని అలౌ చేయట్లా. ఆ సూసైడ్ నోట్లో క్లియర్ గా రాశాడు అతను. అది ఇవాళ చార్జ్ షీట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి స్పష్టంగా కేటీఆర్ గారు చెప్తా ఉన్నాం. సో ఈనాడు గడ్డం వేణు ఖమ్మంలో చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఇబ్బంది పడతా ఉన్నాడు. దానికి చూడ్డానికి వెళ్తే కూడా పంపినటువంటి పరిస్థితి. అతను క్లియర్ గా సూసైడ్ లెటర్ లో క్లియర్ గా రాసుకుంటూ వచ్చాడు. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ యువకుల్ని నయవంచనకు గురి చేసింది, ఏ విధంగా జాబులు ఇస్తామని చెప్పి మోసం చేశారు, ఎందుకు జాబులు ఇవ్వలేకపోతున్నారు అని స్పష్టంగా చెప్తున్నారు. అందుకనే ఇవాళ కేటీఆర్ గారు స్ట్రైట్ గా అడుగుతూ ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారే మాకు
బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ ఎందుకైనా కామ్గా ఉన్నాడు? ఆ రోజు డిక్లరేషన్ల పేరుతో తెలంగాణకు వచ్చి నిరుద్యోగ యువతను వంచి వాళ్ళతో పాటు కూర్చొని అశోక్ నగర్ దగ్గర ఛాయ్ తాగి యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ గారు ఏమైపోయినరు? ఇవాళ జాబులు గాయబైన రాహుల్ గాంధీ గారు కూడా గాయబైపోయినరు. ఇవాళ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తుంటే మరి చెప్పి కూడా ఎందుకు ఇవ్వలేకపోతే, ఖచ్చితంగా ఆనాడు హామీ ఇచ్చింది ఎవరు? రాహుల్ గాంధీ గారు కదా. ఇది వల్ల జాతీయ స్థాయిలో డిబేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడండి, కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ చేశాడు డైరెక్ట్ గా. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిందే రాహుల్ గాంధీ. ఇక్కడున్న లోకల్ వాళ్ళ మాటలు నమ్మరనే, వాళ్ళకు మ్యాటర్ లేదనే ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చారు. ఈయన వచ్చాడు కదా, ఈయనేదో చెప్తున్నాడు కదా, మనకు బిస్కెట్ వేసాడు కదా అన్నట్టుగా ఆయన చాయ్ దుకాణం కాడ కూర్చొని మంచి పోజులు కొట్టి మరి మాటిచ్చైతే పోయారు. 2.5 ఏళ్ళు దాటిపోయింది ఏది ప్రభుత్వానికి. ఇప్పుడు 32 నెలలు దాదాపు కావస్తా ఉంది. కాబట్టి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి రాహుల్ గాంధీ గారే. బాధ్యత ఆయనదే. ఆయన నియమించిన ముఖ్యమంత్రి ఇక్కడ పని చేయకపోతే బాధ్యత తీసుకోవాల్సింది ఖచ్చితంగా రాహుల్ గాంధీనే. గట్టిగా నిలదీసేది కూడా రాహుల్ గాంధీ గారినే. మేము పార్లమెంట్లో అయినా, ఢిల్లీలో అయినా, అవసరమైతే కాన్స్టిట్యూషన్ క్లబ్కి అయినా పోయి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఎట్లయితే లగచర్ల ఇన్సిడెంట్ ని నేషనల్ వైడ్ ఎక్స్పోజ్ చేశామో మళ్ళీ ఒకసారి రాహుల్ గాంధీ బండారం దేశంలో మళ్ళీ బయట. సో ఇట్లా రాహుల్ గాంధీ గారి యొక్క బండారం జాతీయ స్థాయిలో బయట పెడతామని కేటీఆర్ గారు వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి మూలాన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినందుకు రాహుల్ గాంధీ గారు ఇరుక్కుపోతున్నారు. స్పష్టంగా జాతీయ స్థాయిలో ఇవాళ రాహుల్ గాంధీ బండారం బయటపడిపోతా ఉంది. అంటే తెలంగాణలో వీళ్ళు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ యువకులను, తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండ్రో జాతీయ స్థాయిలో ఎక్స్పోజ్ చేయడానికి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతా ఉంది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిజంగా ఇవాళ చెప్పినటువంటి మాట అమలు చేయకపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిదే కదా. మరి ఇప్పటిదాకా ఎందుకు రాహుల్ గాంధీ గారు మౌనం వహిస్తున్నారు? అసలు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసా? కనీసం ఇటు దిక్కు చూస్తుండ ఏ రోజైనా? ఇటు ఏమన్నా కనీసం మానిటరింగ్ జరుగుతోందా? కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించో, వాళ్ళ పదవులకు సంబంధించో, వాళ్ళకి సంబంధించినటువంటి గొడవలో, అంతర్గత కుమ్ములాటలో ఈ తప్పితే కనీసం ప్రజల సంబంధించినటువంటి సాధక బాధకాలు కానీ, లేకుంటే నిరుద్యోగులు ఆ రోజు అండగా నిలబడ్డారు. భారత్ జోడో యాత్రకి మాతో పాటు అడుగులో అడుగేసారు తెలంగాణకు సంబంధించినటువంటి యువత. అట్లాగే బస్సు యాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఏ రోజన్నా ఒక్కసారన్నా ఆలోచించినటువంటి పాపాన పోయిన రాహుల్ గాంధీ గారు కనీసం గెలిచిన తర్వాత తెలంగాణకు వచ్చినా కూడా కనీసం అక్కడ సెంట్రల్ లైబ్రరీలో ఎట్టేది యువతతో పాటు ఛాయ్ తాగిండి. ఈరోజు ఎందుకు రాహుల్ గాంధీ వస్తలేడు ఛాయ్ తాగనీకో, ఇంకో దానికో మరో దానికో? వచ్చినా కూడా మొన్న వచ్చిండు ఒకసారి ఆ డిఎస్సికి సంబంధించినటువంటి మీటింగ్ల కోసం వికారాబాద్ పోయిండు. అంటే పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీకి వస్తుండు పోతుండు అంత తప్ప కనీసం ప్రజలు ఎట్లున్నారు, ఆ గ్యారంటీలు అమలైనయా లేదా, ఇవాళ 2 ఎమ్మెల్సీలు ఉన్నాయంటే ఎట్లా గెలవాలని కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రివ్యూలు చేసుకుంటున్నారు. మరి దాని మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ, నిరుద్యోగుల మీద ఎందుకు కాంగ్రెస్ పార్టీకి శ్రద్ధ లేదు? మరి ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, ఇవన్నీ ఎవరు మాట్లాడాలి? ఇవాళ జాతీయ స్థాయిలో కాన్స్టిట్యూషన్ క్లబ్ లో కూడా పెట్టి మేము ఎండగడతామని బీఆర్ఎస్ పార్టీ ఏకంగా స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా కనీసం స్పందించాలి కదా. నిరుద్యోగులకు ఇంకా ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ ఇంకా ఉంది. మరి ఆ సోయి ఉండాలి కదా. ఇవాళ ఏమంటాడు? క్రిమినల్ వేస్ట్. అరే ఎవరు క్రిమినల్ వేస్ట్? ఇవాళ చూడండి, క్రిమినల్ వేస్ట్ కరెక్ట్ గా నిర్వచనం చెప్పిండు కేటీఆర్ గారు. చూడండి, వాస్తవం చెప్పాలంటే ఇవాళ వేణు రాసింది ముఖ్యమంత్రి క్రిమినల్ వేస్ట్ అన్నాక మేమందరం బాధపడ్డాం. ఎందుకు? ఇదే ఇంజనీర్లు కదా ఇవాళ తెలంగాణలో చదువుకున్న ఈ పిల్లలే కదా ఎక్కడో అమెరికాలో కూడా రాణిస్తా ఉన్నారు. ఎక్కడో అమెరికాలో ఐటీ రంగంలో ఇవాళ మన పిల్లలు ప్రపంచాన్ని శాసిస్తా ఉంటే ఆ ఇంజనీర్లను పట్టుకొని ఇవాళ తెలుగు రాష్ట్రాల పిల్లలందరూ హైదరాబాద్ లో చదువుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు అమెరికాలో. వాళ్ళందరూ క్రిమినల్ వేస్టా? వాళ్ళు చదువుకున్న డిగ్రీలు నిష్ఫలమా? ఏది క్రిమినల్ వేస్టు? 89 కేసులు, అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడమే క్రిమినల్ వేస్ట్. అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. అసలు క్రిమినల్ వేస్ట్ అంటే ఏంటి? రాహుల్ రేవంత్ కలిసి పంచిన గ్యారంటీ కార్డులు క్రిమినల్ వేస్ట్. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలిసి ప్రకటించిన 13 డిక్లరేషన్లు, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. కరువు టైంలో 100 టీఎంసీల నీళ్లను కిందికి వదిలేయడం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. ప్రగతి భవన్ ఉండంగా రెండో జూబ్లీ హిల్స్ ప్యాలెస్, బోడీ ప్యాలెస్ ఏదో కట్టాడు కదా 200 కోట్ల రూపాయలతో, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. సో ఇది కదా క్రిమినల్ వేస్ట్ అంటే. విద్యార్థులు చదువుకున్నటువంటి చదువులు క్రిమినల్ వేస్ట్ అంటుంటే అసలు ఆ బాధ్యతలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరే క్రిమినల్ వేస్ట్ అంటే అసలు స్కిల్స్ క్రియేట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు? అసలు స్కిల్స్ లేనటువంటి విద్యార్థులకి స్కిల్స్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మీ ప్రభుత్వాన్ని, మీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళది.
అసలు విద్యాశాఖ నీ చేతిలో ఉంది కదా. అంటే ఇప్పుడు వాళ్ళు చదువుకున్నటువంటి చదువులన్నీ క్రిమినల్ వేస్ట్ అంటే ఎంత ఘోరాతి ఘోరంగా ఇవాళ నిరుద్యోగ యువతని మీరు ఇన్సల్ట్ చేస్తా ఉన్నారు ఇవాళ తెలంగాణలో. అంటే ఇంజనీర్లు అందరూ క్రిమినల్ వేస్ట్ అంటే మరి కనీసం మీకేమన్నా చదువు వస్తుందా, రాయి వస్తుందా? ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పిండ్రు, నేను అమెరికాలో చదువుకున్నా, పూణే యూనివర్సిటీలో చదువుకున్నా, నేను జిఆర్ఈ రాసిన, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా రాసిన, ఆయన అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. మరి మీరు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిండ్రు? అసలు కనీసం దీనికి సమాధానం చెప్పండి, స్ట్రైట్ క్వశ్చన్. ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు చదువుకున్న వాళ్ళ గురించి. ఏం మాట్లాడతాడు? ఆయనకంట తెల్ల కాగితం మీద అంట పిల్లలకి రాయడం రాదంట. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు నింపగలుగుతావా నీ ఎలక్షన్ ఫారం అఫిడవిట్? ఏ ఛాలెంజ్ కంటే ఆ ఛాలెంజ్కి నేను రెడీ. నీ ఎలక్షన్ అఫిడవిట్ నింపరా అయ్యా, నువ్వు చూస్తా నీకేం చదవచ్చో ఏమొచ్చో నేను కూడా చూస్తా. పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. జీవితంలో ఒక పోటీ పరీక్ష రాసినావా? ఒక్క పోటీ పరీక్ష ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ పొరపాటున ఎప్పుడన్నా జీవితంలో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినావా? ఏం తెలుసు నీకు పిల్లల గురించి? మేము కష్టపడి చదువుకున్నా. నేను కూడా జీమాట్ రాసిన, జిఆర్ఈ రాసిన, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసిన, ఆల్ ఇండియా ఎంట్రన్స్ లో సీటు సంపాదించి పూనాలో పోయి చదువుకున్నా. మరి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఛాలెంజ్ కి రెడీయా? అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి దానికి సంబంధించి అఫిడవిట్ నింపగలడా? మరి ఏం చదువు వస్తుందో నింపరా అయ్యా అని అన్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు నింపడానికి సిద్ధంగా ఉన్నాడా? మరి ఇవాళ నిరుద్యోగ యువతను అంత ఘోరంగా అవమానించాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ వాళ్ళు చదువుకున్నటువంటి చదువులు క్రిమినల్ వేస్ట్ అని మీరు ఎట్లా మాట్లాడతారు? అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వంలో పెద్దగా ఉండి, పెద్ద దిక్కుగా ఉండి, మీరు విద్యార్థులకు ఏం నేర్పట్లేదని మీరు చెప్తున్నారా? లేకుంటే అంత నెగిటివ్ మైండ్ సెట్, అంత క్రిమినల్ ఐడియాలజీ ఎందుకు? మీరంటే ఎట్లాగో హిట్లర్ ఐడియాలజీ, హిట్లర్ ఇన్స్పిరేషన్ మీకు ఉండొచ్చు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ అటువంటి ఇన్స్పిరేషన్, అటువంటి ఐడియాలజీ కావాల్సినటువంటి అవసరం ఉందా? ఇప్పుడు మీరు క్రిమినల్ కేసెస్లో మీరు టాప్లో ఉండొచ్చు, ఇండియాలో మీరే టాప్ కదా, మీరు టాప్లో ఉండొచ్చు. కానీ ఆ క్రిమినల్ ఐడియాలజీ అందరి మీద ఎందుకు రుద్దటం? ఎంతమంది సిఇఓలు తెలంగాణలో, హైదరాబాద్లో, లేకుంటే తెలుగు రాష్ట్రాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు, మన భారతదేశ ముద్దుబిడ్డలు ఇవాళ అమెరికాను శాసిస్తూ ఉన్నారు. ఇవాళ అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీ, టాప్ మోస్ట్ కంపెనీస్లో సిఇఓలుగా ఉండి కంపెనీలను లీడ్ చేస్తున్నారు. గూగుల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మైక్రోసాఫ్ట్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎందరో మేధావులు ఉన్నారు. ఇవాళ ఆ మేధావులకే మీకు మరి ఇంగ్లీషు అందరూ తెలుసు, రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడతారు అందరికీ తెలుసు. అంటే మీ మేధావితనం తెలుసు, వాళ్ళ మేధావితనాన్ని మీరు తప్పుపడుతున్నటువంటి వ్యవహారం కూడా చూస్తున్నాం. ఇవాళ నిజంగా అసెంబ్లీలో ప్రకటించినటువంటి మాటకు విలువ లేదు. రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి మాట్లాడితే మీ పార్టీ జాతీయ స్థాయి నాయకుడు, ఆయన చెప్పినటువంటి మాటకు విలువ లేదు. మరి ఎవరికి విలువ? ఏ మాటకు విలువ? మీరు అసెంబ్లీలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గంగలో కలిపేస్తారు. మీరు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట మీకు లెక్కలేదు. మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్సే మీరు దాన్ని ఏం పనికి రాకున్నటువంటి కార్డుల కింద తయారు చేసి పెట్టారు. మరి ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఏవి అంటే, మరి నిజంగా రేవంత్ రెడ్డి గారికి యువత మీద చిత్తశుద్ధి ఉంటే జెన్జీ అని మొన్న పెద్ద ఎత్తున ర్యాలీ తీసిండు కదా సెల్ఫ్ ఎజెండా తోటి. మరి ఆ జెన్జీ ఉద్యమానికి కనుక పెద్ద ఎత్తున మీరు మద్దతు ఇచ్చే పని అయితే ముందు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి జెన్జీ యువతరానికి ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళని స్థిరపరచండి. తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి పరంగా నిలదొక్కుంటుంది కదా. ఇవాళ అభివృద్ధి చేత కాదు, రెవెన్యూ జనరేషన్ చేత కాదు, జాబులు ఇవ్వటము చేత కాదు, ఇక ఏం చేత అయినస్తుంది? ఇవాళ ఉన్నటువంటి పోలీసు ఉద్యోగాలు అవి నింపడానికి కూడా కావట్లేదు. ఎన్ని ఖాళీలు ఉంటే మీరు ఎన్ని నింపుతారు? దాని మీద ప్రతిరోజు యుద్ధం జరుగుతా ఉంది తెలంగాణ. నిరుద్యోగులు రోడ్డుకి ఎక్కుతా ఉన్నారు, అవి పట్టవు. ఇవాళ ఉస్మానియాకి పోయి మీరు పెద్ద ఎత్తున అనౌన్స్ చేస్తారు యూనివర్సిటీ డెవలప్మెంట్ల గురించి, వాటికి ఫండ్ ఇస్తామని చెప్పి కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఒకే నెలలో 32,400 కోట్లు ఎంతో ఒక నెలలో అప్పు చేసిర్రు ఓన్లీ డైలీ వేజెస్ కోసం. మీరు రెవెన్యూ జనరేషన్ చేత కాదు, ఏది చేత కాదు, మొత్తం చేతుల్లో పెట్టేస్తుంది రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఏమి మీ చేతగాంతనాన్ని మీరు చదువుకున్నటువంటి విద్యార్థులందరినీ అవమానించి క్రిమినల్ వేస్ట్ అంటారు. మరి ఆ ఉద్యోగాలకు సంబంధించి జాబ్స్ కల్పన ఎవరి బాధ్యత? స్కిల్స్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి లేదా రెస్పాన్సిబిలిటీ? ఇవాళ కేటీఆర్ గారు స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ఆయన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ఎంత అద్భుతంగా అక్కడ ఆ రోజు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి హబ్బులు క్రియేట్ చేసిండు సిరిసిల్లలో. అట్ ద సేమ్ టైం ఎంత స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏం చేసిండో అందరికీ తెలుసు. మరి మీరేం చేసిండ్రు మీ కొడంగల్లో? అది చెప్పండి ఒకసారి. ఇవన్నీ మాట్లాడితేనేమో ఆన్సర్లు ఉండవు. రాహుల్ గాంధీ గారేమో అసలు కంప్లీట్గా తెలంగాణనే మర్చిపోయిండు. ఆయనకు అసలు ఇండియాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అనే విషయం మర్చిపోయింది. ఆయన దిక్కు చూడటం కూడా మర్చిపోయిండు. ఇక భవిష్యత్తులో కేరళ కూడా మర్చిపోతుంది. ఇలా గతంలో కేరళ ఫ్లడ్స్ వస్తే ఊరుకొచ్చినటువంటి రాహుల్ గాంధీ ఇలా కేరళ కొట్టుకుపోతుంటే పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీయే. మరి వరదలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి, వరదల తర్వాత పోస్ట్ ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులు కానీ ప్రభుత్వం
సేవా కార్యక్రమాలు కానీ లేకుంటే వాళ్ళ ఆపదలు ఆదుకుంటున్నటువంటి పరిస్థితి కానీ రాహుల్ గాంధీ గారికి సంబంధించి కానీ ఏం వస్తలేవు, ఎక్కడ వీడియోలు కూడా వస్తలేవు, ఆ వార్తలు లేవు, వీడియోలు లేవు. మరి అంటే గెలిపించేంత వరకే మీకు ప్రజలు కావాలా? గెలిపించిన తర్వాత మీకు ప్రజలు అవసరం లేదా? సో నిజంగా రాహుల్ గాంధీ గారు చిత్తశుద్ధి ఉంటే, ఇవాళ మా చిత్తశుద్ధి అని బట్టి విక్రమార్క గారు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే అసెంబ్లీలో మాట్లాడిండో, ఇవాళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్లు వేయాలా? గత ప్రభుత్వంలో వేసినటువంటి నోటిఫికేషన్లకి మీరు నియామక పత్రాలు ఫస్ట్ సంవత్సరంలో ఇచ్చేసి మేము అన్ని ఇచ్చేసినాం ఇన్ని ఇచ్చేసినాం గొప్పలు చెప్పుకోవద్దు. ఇవాళ బల్మూరు వెంకట్ గారు చెప్పినట్టు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం మనం చెప్పిండు కదా. ఇవాళ ఖచ్చితంగా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నిర్వాహకాలకు అన్నిటి కూడా ఇరుక్కుంటా ఉన్నాడు. స్పష్టంగా భవిష్యత్తులో మరింత ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ పాలన తెలంగాణలో కానీ లేకుంటే ఇతర రాష్ట్రాల్లో కానీ చేస్తున్నటువంటి పాలన చూసిన తర్వాత ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి దీంతో ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తేరుకోకపోతే నట్టేట మునిగిపోవడం ఖాయం. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా ఫైట్ చేస్తామని కేటీఆర్ గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నిలదీస్తారు. యువత ఇంకా కూడా ఎడ్యుకేషన్ చాలా సీరియస్ గా చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం అనగదొక్కేది కాదు, ఉద్యమాలు అనగదొక్కదు. ఇప్పుడు జంజీ ఉద్యమానికి పోతే మీరు కేంద్ర మంత్రుల్ని జంజీ ఎడ్యుకేషన్ మినిస్టర్లు చేయాలని చెప్పి మీరు మోదీ గారికి సలహాలు ఇస్తారు, కానీ మీరు మీ చేతుల్లో ఉన్న మాత్రం చేస్తలేరు. కాబట్టి ఖచ్చితంగా జంజీ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, నిరుద్యోగ యువత మీద చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోమని చెప్తున్నారు యువత ఇవాళ. అదేమి మీరు ఇవ్వనటువంటి మాట కాదు, మీరు ఇచ్చినటువంటి మాట నిలుపుకోవాలని తెలంగాణ యువత కోరుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఆ యువత అభీష్టాల మేరకైనా మీరు కనీసం నడుచుకుంటారా రిమైనింగ్ సీజన్ అంతా, లేదంటే కనుక ఈ పాలన ఇట్లే కొనసాగితే ఖచ్చితంగా మీరు కూడా శంకరగిరి మాన్యాలకి తప్పదిగా. కాబట్టి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఎందుకు ఇవాళ విస్మరిస్తుంది తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఎందుకు రేవంత్ రెడ్డి గారికి జాబ్స్ ఇవ్వరావట్లేదు? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.